ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. రాముడు ఎడగొట్టాడు. మరి కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ ఉందట, రాముడు అయోధ్య పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటే ఇద్దామా గ్యారెంటీలకు? ఈసారి ఓటేసి అరే కొడుక రాముడు అయోధ్యనే పుట్టిండు, అందుకే ఓటేస్తున్నాం అని ఓటేసాం గట్టి గుర్తుపెట్టాం. కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీకి సోనియా గాంధీకి నిలబడాలి. సోనియా గాంధీని పిలిచారు, ఏమేమా గుడి పరిస్థితికి రా, దేశం అందరిని పిలుస్తారు, మీ రాజకీయాలకు సంబంధం అంటే సోనియా గాంధీ ఓలే. ఇక రాహుల్ విన్సీ అనే పేరు, ఆయన అసలే కూడా ఒకసారి ఏలో గోల్డ్ కొడతాడు, ఒకసారి ఎడుగుతాడు ఆయనకే తెలియదు. రాహుల్ విన్సీ అనే పేరు. ఇక కాంగ్రెస్ దానికి ఓలే. ఎందుకు ఓలేదంటే ఈట వస్తే తుర్కు రోడ్లు రావాలి. ఇక తుర్కు రోడ్ వద్దన్నారు అవునా. వాళ్ళు కూడా అక్షింతల ప్రోగ్రాము అందరు వాళ్ళు కూడా అక్కడక్కడ పాల్గొన్నారు, అక్కడక్కడ వ్యతిరేకించారు. అక్షింతలు వచ్చినాయి అందరికి. ఏ బియ్యం, రేషన్ బియ్యం వచ్చినాయా, బాస్మతి బియ్యం వచ్చినాయా? ఇక్కడ కాంగ్రెస్ ఆయనకు బాగా డౌట్ వస్తున్నాడు. రేషన్ బియ్యం కావన్నీ అంటాడు. ఆయనకు అక్షింతలు రేషన్ బియ్యం ఇస్తే తీసుకోడట, ఆయనకు బాస్మతి బియ్యం జైశ్రీరామ్ బియ్యం కావాలంట ఆయనకు. అంటే ఎట్లా మాట్లాడతారో ఒక్కసారి అర్థం చేసుకున్నాక. రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారెంటీ ఏంటి అని అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టినవాడిని గ్యారెంటీ ఏంటి అని నేనన్నా. అవునా కాదా? ఎవరు చెప్పారు మీ అమ్మ పుట్టినవాడు? ఎవరు చెప్పారు నీకు? అక్కడ ఉండే ఒక నర్సమ్మ వచ్చి, అమ్మ ఎవరికి బాబు పుట్టిండు, అమ్మ నీకు పాప పుట్టింది అంటే తెలుస్తుంది. ఆధారమూలు అని నరసమ్మ. రాముడు అయోధ్యలో పుట్టిండు అన్నదానికి చరిత్రనే ఆధారం. అవునా కదా? రాముడు గాన్నే పుట్టిండా, గాన్నే గుడి కట్టానా, గుడి ఎందుకు కట్టా అంటే బాగా చెప్తా కట్టి చూపెట్టినాం. ఏడ కట్టాలో గాన్నే కట్టినాం. ఇంకెక్కువ మాట్లాడితే దేశం మొత్తం గుళ్ళు కడతాం. మరి గుళ్ళు కట్టే పాటే వేరే ఏం కదా, ఏం అనుమానం దానిలో. అవునా కదా? ఇలా కాంగ్రెస్ ఉన్నారు, మొన్న ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేసుకున్నారు. ఏం చెప్పారంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ వేస్తాన్నారు. చేసిండా? 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాన్నారు. పట్టాయి మీ అకౌంట్లో? మరి 2,500 రూపాయలు, 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇక ఇయ్యరు. ఇక ఏం చెప్తారు? రేపో ఎల్లుండో ఎన్నికలకు కూడా వస్తుంది. రాగానే ఏం చెప్తారు? మొన్న ఓటేసుకొని వీకిరు. ఇక ఈసారి ఏమంటే మేము అకౌంట్లో వేద్దాం అనుకున్నాము, 2 లక్షల రూపాయలు ఇద్దాం అనుకున్నాం, కానీ ఎన్నికలు వచ్చినాయి కదా అంటారు. ఇక మళ్ళీ ఆపుతారు. మళ్ళీ ఎన్నికల తరువాత అటే ఇక మళ్ళీ 5 సంవత్సరాల దాకా అటే. ఇక మోడీ సారు 2 లక్షల ఇల్లు ఇచ్చినాక 2,40,000 ఇల్లు పేదోళ్ళకి ఇచ్చాడు. మీకు వచ్చినాయి? ఎవరికైనా వచ్చినాయా? మరి ఎట్లా ఓటేస్తారు ఇక్కడ? కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకే కదా అయినే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.